గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనకు మరలా మంచి ఆరోగ్యమును సమకూరుస్తాయని, మన గాయాలు పూర్తిగా బాగు చేస్తాయని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడి మాట మనకి సూటిగా మాట్లాడుతోంది. మీకు ఆరోగ్యమును, శాంతిని, భద్రతను సమృద్ధిగా ఇస్తానని. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యాధి అది బాగు చేయలేనటువంటి వ్యాధులుగా కనబడుతున్నాయి, నయము కాని వ్యాధులుగా కనబడుతున్నాయి, డాక్టర్లకు సహితం అసాధ్యమైనటువంటివిగా కనబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, మన హృదయపు బాధలు, శరీర గాయాలు, మనసుకు తగులుతున్నటువంటి బాధలు, ఇవన్నీ కూడా వాటిని మనము సమృద్ధిగా బాగు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తుంటున్నాం. మనుషులకు అసాధ్యమైనటువంటి ఈ వ్యాధులను దేవుడు బాగు చేస్తానని వాగ్దానం ఇస్తుంటున్నాడు. అందుని బట్టి మనము కోల్పోయినటువంటి ఈ ఆరోగ్యమును, సమాధానమును, స్వస్థతను, విడుదలను దేవుడు మరలా అనుగ్రహిస్తాడు అని మాట్లాడుతోంది కదండి. ఆ మాటలను తప్పకుండా మనము నమ్మాలి. వాక్యము యందు నిలకడగలిగిన వారుగా నిలబడాలి. ఈ సత్య వాక్యములే మనకు ఔషధముగా మార్చబడాలి. ప్రియులారా, అట్టి ఔషధము లాంటి వాక్యమును నీవు, నేను, మనము నమ్మినట్లయితే గనుక దేవుడిచ్చే సమాధానము, సంతోషము మనం పొందుకోగలుగుతాం. అవును, దేవుడు సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యను, స్వస్థతను మరలా ఇస్తానంటున్నాడు. కోల్పోయిన వాటన్నిటిని మరలా మీకు అనుగ్రహించడానికే దేవుడు ఈ వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. ఈ మాట్లాడినటువంటి మాటలను నమ్మాలి, విశ్వసించాలి, దానికోసమే ప్రార్థన చేయాలి. అవును ప్రియులారా, మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడదాం. దేవుడే మంచి కాపరిగా, మంచి వైద్యుడిగా ఉండి మన గాయములను కట్టునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభా, మీ మాటలే ఔషధంగా మార్చి ప్రభా, సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాలు ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.